ఈరోజు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అయితే దాదాపుగా ప్రమాణ స్వీకారం చేసి ఒక 15-20 రోజులు కూడా కాలేదు. కిషన్ రెడ్డి గారు మన ప్రాంతం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. నిజంగా వారు బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి కనుక ఆలోచించినట్టయితే దాదాపు 133 సంవత్సరాలు కలిగినటువంటి సింగరేణి సంస్థను కాపాడేటువంటి, రక్షించేటువంటి, ఒకవేళ ఇదివరకే కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయాలు కనుక తీసుకున్నట్టయితే వాటిని మరి తిరిగి సవరించి తెలంగాణలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సింగరేణి బొగ్గు గనులను కాపాడేటువంటి ప్రయత్నం గొప్పగా జరుగుతుండే అని మనం ఆశపడ్డాం. కానీ ఆశించిన దానికి భిన్నంగా వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, తర్వాత చేస్తున్నటువంటి చేష్టలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధికే గొడ్డలిపెట్టుగా, అభివృద్ధి నిరోధకంగా మారినట్టుగా మనకు కనబడతా ఉంది. సింగరేణికి సంబంధించి చూసినట్టయితే నిజంగా సింగరేణి సంస్థ తెలంగాణ ప్రాంతానికి పొంగు బంగారం. సింగరేణి కేవలం ఒక కంపెనీ కాదు, ఈ ప్రాంతంలో లక్షలాది మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు లైఫ్ ఇచ్చినటువంటి, అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తునిచ్చినటువంటి సంస్థ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలకు నిరంతరంగా బొగ్గును సరఫరా చేసినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. అందుకే సింగరేణి సంస్థ అనగానే చదువుకున్న వాళ్లకు, చదువు లేనటువంటి వాళ్లకు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి సంస్థ. ఇవన్నీ మరి మన నాయకులకు తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటాతో ఈ సంస్థ నిర్వహణ జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు మరి లాభాల బాటలో బొగ్గు ఉత్పత్తిని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ గతంలో బీఏఎఫ్ఆర్ కిందికి పోయినటువంటి నష్టాల బాటలో ఉన్నటువంటి సింగరేణి సంస్థ మరి లాభాల బాటలో ఇప్పటికి కూడా గణనీయంగా ముందుకు పోతా ఉన్నది. గత సంవత్సరం కూడా లాభాల వాటా కార్మికులకు పంచిచ్చే దాంట్లో 32% లాభాల వాటా కార్మికులకు ఇచ్చినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి, లాభాలు అందిస్తున్నటువంటి అన్ని విషయాలలో దేశంలో ఎన్నో బొగ్గు సంస్థలు ఉన్నప్పటికీ సింగరేణి సంస్థకు ఒక ప్రత్యేకత ఉన్నది. అది అన్ని విషయాలలో కూడా మరి ఇక్కడ మనం చూస్తుంటే ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఉండి లాభాలు ఆర్జిస్తున్నటువంటి సంస్థను మరి ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన వచ్చిందో ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎప్పుడైనా మనం ఏం చేస్తాము, కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏవైనా పరిశ్రమలు మరి నష్టాల బాటలో ఉన్నట్టయితే, కాయలబడ్డటువంటి పరిశ్రమలు అయితే వాటిని అమ్మివేయడం కావచ్చు, వేలం వేయడం కావచ్చు, ఆ బరువును భరించలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా పరిశ్రమలను వదిలించుకుంటే మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే లాభాలలో ఉన్నటువంటి సింగరేణి సంస్థను తెగనమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎవరి కోసం, ఎందుకోసం, ఏ ఇంట్రెస్ట్ తో చేస్తున్నారో మనకు అర్థమైతలేదు. అదేవిధంగా దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ బొగ్గు సంస్థలు ఉన్నాయి. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ వైపు అడుగులేస్తున్నదో మోదీ వచ్చిన తర్వాత మరి ఆయా రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం
అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మా రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడుతుందనేటువంటి రిక్వెస్ట్ తోటి మరి గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మరి ఒరిస్సాలో ఉన్నటువంటి బొగ్గు గనులు ఆ రాష్ట్రానికి ఉంచడం జరిగింది. తమిళనాడులో ఆ రోజు ఉన్నటువంటి నాయకుల యొక్క మరి రిక్వెస్ట్ మేరకు తమిళనాడు కూడా కాపాడడం జరిగింది. గుజరాత్ లో ఉన్నటువంటి బొగ్గు సంస్థలు వాళ్ళకే వదిలిపెట్టడం జరిగింది. కోల్ ఇండియాలో చాలా ప్రాంతాలలో కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఆ ప్రాంతంలో ఉన్న అవసరాల కోసం ఆ బొగ్గు సంస్థలను అక్కడనే వదిలిపెట్టి వాళ్ళ రాష్ట్రానికే అందించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి సింగరేణి సంస్థలో ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, అందులో పనిచేస్తున్నటువంటి అనేక కార్మిక సంఘాలు కావచ్చు, తప్పకుండా ఈ సంస్థను కాపాడండి, ఈ సంస్థకు ఒక ప్రత్యేకత ఉన్నది అని లేఖలు రాయడంతో పాటు, ప్రత్యక్షంగా రిక్వెస్ట్ చేయడంతో పాటు మరి అనేక సందర్భాలలో మరి సమ్మెలకు దిగినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఆ సమయంలో ఇదే ఈనాడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఒక్క మాట, ఈనాడు ఒక్క మాట. ఆనాడు పిసిసి అధ్యక్షుని స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి సింగరేణి సంస్థను ఖచ్చితంగా కాపాడాలి, ఇది రాష్ట్ర ప్రయోజనాలను ఎట్టి పరిస్థితిలో మీరు మరి విచ్ఛిన్నం చేయొద్దనే ఉద్దేశంతో ఆ రోజు లేఖ రాయడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చారు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు రాసినటువంటి లేఖకు మీరు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ అధికారం లేక ఉంది ఒక్క మాట, అధికారంలోకి వచ్చినాక ఒక్క మాట. ఇలా అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం యొక్క ప్రథమ పౌరులు మీరు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎంత గొప్పగా జరిగితే అంత గొప్పగా మీకే పేరు వస్తుంది. మీ హయాంలో సింగరేణి సంస్థను మూసేసే పరిస్థితి వస్తే ఇంతకంటే దారుణం, దయనీయం ఇంకోటి ఉండదు. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రితో కలిసి ఈ బొగ్గు బ్లాకులను మరి ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్రలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడం చాలా బాధాకరం. దానికి ఉప ముఖ్యమంత్రి ఎవరైతే మల్లు భట్టి విక్రమార్క గారు ఆ యాక్షన్ లో పాల్గొనడం, ఒకవైపేమో ద్వంద్వ వైఖరి కనబడుతుంది. ఇదే మల్లు భట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ సింగరేణి సంస్థకే గనులను ఉంచాలని కోరుతున్నామని చెప్పుకుంటూనే మళ్లీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి వేలం పాటలో పాల్గొనడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఈ ద్వంద్వ నీతిని మేము వ్యతిరేకిస్తున్నాం. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బొగ్గు గనులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా, మీ వైఖరి ఏందని కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు స్వయంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా మీరు 6 జిల్లాలలో మీ పర్యటనల సందర్భంగా మీరేం మాట్లాడారో ఒకసారి ప్రజలందరూ, కార్మికులందరూ, తెలంగాణ ప్రజానికం అంతా కూడా చూసింది. మేము ఎట్టి పరిస్థితులలో సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయబోమని చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి కూడా ఈ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రైవేటీకరణ చేయబోమని చెప్పింది. నాయకులుగా ఒక నిబద్దత, ఒక నిజాయితీ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక సందర్భంలో ఒకటి చెప్పడం, ఆ ఎన్నికలు ముగియంగానే మీ ప్రయోజనం చేకూరంగానే మళ్లీ మాట మార్చి ఈరోజు సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడం కోసం మీరు కంకణం కట్టుకుని మరి ఈ ప్రక్రియను జరిపించడం అనేది చాలా బాధాకరం. ఈరోజు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థకు చాలా హంగులున్నాయి. మరి ఈరోజు మీరు దేశంలో ఏవైతే 90 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయబోతున్నారో అందులో సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి శ్రావణపల్లి కూడా ఉన్నది. మరి వీటిని
ఏ విధంగా మినహాయించాలి మీరు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఒకవేళ ఈ సందర్భంలో గనక రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాని మీరు ఈ రాష్ట్రం యొక్క బిడ్డలు, మీకు బాధ్యత ఉన్నది. రాజకీయాలు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. నిన్న స్వయంగా కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రైవేటీకరణ చేయట్లేదని మాట్లాడుతున్నారు. ఒదికేమో బొగ్గు బ్లాకులను ప్రైవేటు వ్యక్తులకే వేలం వేస్తూ మళ్లీ ప్రెస్ ముందుకు వచ్చి మళ్లీ మేము ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్తున్నారు. అంటే ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని నమ్మిస్తారు? అదేవిధంగా ఈ ప్రైవేటీకరణకు అర్థమైందో కూడా కిషన్ రెడ్డి గారు దయచేసి చెప్పాలి. మేమున్న 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు కేంద్రం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఒక్క బొగ్గు బ్లాకును కూడా ఆ రోజు వేలం వేయకుండా ఒక రక్షణ కవచంలాగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడినటువంటి ప్రభుత్వంగా పార్టీగా మేము గర్వంగా చెప్తాం. ఇవాళ సింగరేణి కార్మికులకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు. అదేవిధంగా మరి ఈరోజు సింగరేణి సంస్థ దాని యొక్క భవిష్యత్తును ఊహించుకొని ఈ గోదావరి లోయ బొగ్గుగని ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడంలో, అసలు ఈ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు నిల్వలు ఎంత గొప్పగా ఉన్నాయో మరి వాటిని తెలుసుకోవడంలో కోట్లాది రూపాయలు, వందల వేల కోట్లాది రూపాయలు వెచ్చించి మరి ఆ బొగ్గు నిల్వలను కనుగొని భవిష్యత్తును మరి ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నాయి. అదేవిధంగా 133 ఏళ్ల సంస్థ, రైల్వేస్ ఉన్నాయి, సొంత వ్యవస్థ ఉన్నది, లాభాలు గడిస్తా ఉన్నారు. మరి ఇవన్నీ ఉండంగా కూడా మరి దీన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం అనేటువంటిది చాలా నీచమైన చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినట్టయితే ఏం జరుగుతుంది? రిజర్వేషన్లు కోల్పోతారు. ఇలా మా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీ మైనారిటీలు కావచ్చు, ఈ సంస్థలో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. అందుకే ఈ సందర్భంగా నేను ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. జరిగిన సంఘటన 1975వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో మరి ఆనాడున్నటువంటి బొగ్గు గనులలో చాలా దారుణమైన ప్రమాదం జరిగి చెస్నాల గనిలో 375 మంది కార్మికులు నీళ్లలో మునిగి చనిపోయినటువంటి సంఘటన. ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఇటువంటి బొగ్గు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటి, మరి దాదాపుగా కిలోమీటర్ల కొలది కోల్ మైన్ లోకి వెళ్లి పనిచేసేటువంటి కార్మికులు కాబట్టి తిరిగి ఇటువంటి ప్రమాదం జరగొద్దనంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో, ప్రభుత్వ రంగం యొక్క ఆధీనంలో జరగాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం ప్రయత్నమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మేము ఆనాడే చెప్పినాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు కావచ్చు, మేము కూడా మా ఇంటి మీద తిరిగినప్పుడు వీళ్ళిద్దరు కనుక కూడా వన్నుకొని ఖచ్చితంగా సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటైజ్ చేస్తారు, ఇవి తప్పకుండా ప్రైవేటు వ్యక్తులకు అందజేస్తారు, వాళ్ళ చేతిలో పెడతారు, తప్పకుండా ఇందులో పనిచేసేటువంటి కార్మికుల యొక్క హక్కులన్నీ కోల్పోబడతాయి, ఈ ప్రాంతం అంతా కూడా కలుషితమైపోయి మరి రక్షణ చర్యలు లేకుండా తయారవుతుందని ఆనాడు చెప్పినాం. అయినా గాని మరి ప్రజలు అర్థం చేసుకోలేదు. ఇప్పటికైనా అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. కార్మిక సంఘాలు కాకుండా ఈ ప్రాంత ప్రజలున్నారు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి సంస్థను కాపాడుకోవడం బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పౌరులందరి బాధ్యతగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.
మొన్ననే కేటీఆర్ గారు కూడా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ద్వారా చెప్పిండ్రు, మేము హెచ్చరిస్తున్నాం, దీన్ని వెనక్కి తీసుకోవాలని. ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఒకవేళ ఈ యాక్షన్ లో పాల్గొన్నప్పటికీ కూడా తిరిగి ఏ మంచి పరిస్థితులు వచ్చినట్టయితే దీన్ని మళ్లీ రద్దు చేస్తాం, దానికి ఎవరు కూడా బాధ్యులు కాదని కూడా ఆ రోజు వారు చెప్పడం జరిగింది. దాని అనుగుణంగానే నేను ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి మంత్రులు, శాసనసభ్యులు కావచ్చు, మీ అందరి యొక్క బాధ్యత సింగరేణి సంస్థను కాపాడు. ఇలా మేము అధికారంలో లేకపోవచ్చు, అధికారంలో ఉన్నారు, మీరు కాపాడే స్థితిలో ఉన్నారు, మీరు నోరు తెరవాలి. మీరు ఎవరి కోసం గెలిచిండ్రో, ఏ ప్రాంత ప్రయోజనాలను కాపాడదామని గెలిచిండ్రో, ఇది సందర్భం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడనట్టయితే ఆ నాయకత్వానికి అర్థమే లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఏవైతే ఇలా మీరు యాక్షన్ లో పెట్టినటువంటి శ్రావణపల్లి ఇమీడియట్ గా దాని యొక్క ప్రక్రియను ఆఫ్ చేయాలని, ఫ్యూచర్ లో కూడా మీరు కోయగూడెం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, కళ్యాణి గాని అండర్ గ్రౌండ్ మైన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు మరి రేపు వేలాంలో ప్రైవేటు వ్యక్తులుగా అందజేయబోతా ఉన్నారు. ఇది దారుణం, దురదృష్టకరం. ఒక మంచి సంస్థను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇది మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీరని ఆటంకం కలిగిస్తున్నారు. మరి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజానికులందరూ కూడా నోరు విప్పి మాట్లాడాలి, మీ వైద్యం కూడా చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.